నమస్కారం ఎంసీటీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు యామిని. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. ఆర్టీసీ డ్రైవర్లు రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తే ప్రమాదాలు జరగవు. మదనపల్లి డీఎస్పీ రవి మనోహరాచారి సూచన. ఆర్టీసీ బస్టాండ్ నందు ఘనంగా రోడ్డు భద్రతా వారోత్సవాల కార్యక్రమం. మొదటి రోజు ప్రారంభమైన నామినేషన్ల స్వీకరణ మంగళవారం కావడంతో ఆసక్తి కనబరచని ఆశావాహనులు. ఆర్టీసీ డ్రైవర్ల చేతిలో ఎంతో మంది ప్రాణాలు ఉన్నాయని, రహదారి భద్రతా నియమాలు పాటించి ప్రమాదాలకు దూరంగా ఉండాలని డీఎస్పీ రవి మనోహరాచారి ఆర్టీసీ ఉద్యోగులకు సూచించారు. నేడు మదనపల్లి ఆర్టీసీ డిపో సమావేశపు హాల్ నందు ఆర్టీసీ రోడ్డు భద్రతా వారోత్సవాల సందర్భంగా ఉద్యోగులను ఉద్దేశించి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మదనపల్లి 1-2 డిపో మేనేజర్లు గజలక్ష్మి, వంశకృష్ణ, ఆర్టీసీ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ రవి మనోహరాచారి మాట్లాడుతూ ఆర్టీసీ ఉద్యోగులు నిత్యం వందలాది ప్రయాణికులను వారి గమ్యాలకు చేరవేస్తారన్నారు. వారిని క్షేమంగా గమ్యం చేర్చడంలో బాధ్యతగా నడుచుకోవాలని సూచించారు. సంవత్సర కాలంలో గణాంకాలను పరిశీలిస్తే కరోనా కారణంగా రోడ్డు ప్రమాదాలు తగ్గాయని అన్నారు. డ్రైవర్లు ఎక్కడ పడితే అక్కడ బస్సు ఆపకుండా రోడ్డు చివర ఆపడం వాహనాలు వెళ్లడానికి సులభంగా ఉంటుందని సూచించారు. ఈ ప్రపంచంలో అత్యంత విలువైనవి రెండు, పోతే తిరిగి రాని ఆ రెండే, మిగతా అన్ని తిరిగి వస్తాయి. కాలం, ప్రాణం, ఈ రెండే తిరిగి రాని ఎవరికైనా సరే. మిగతా డబ్బు కానీ మిగతా ఏదైనా సరే తిరిగి వస్తుంది. అయితే ఆ కాలం మీ చేతిలో ఉంది, ప్రాణం మీ చేతిలో ఉంది, ఇంకెవరి చేతిలో లేదు. ఆ రెండు మీ చేతిలోనే ఉంది. ఎందుకంటే సమయానికి పోవడం మీ చేతిలోనే ఉంది, ప్రాణాలు కాపాడడం కూడా మీ చేతిలో ఉంది. ఆ రెండు ఉన్నటువంటి ఏకైక వ్యక్తులు మీరే, ఇంకెవరు లేరు. మీరు కావాలంటే ఒకసారి ఆలోచించండి. మీరు తప్ప ఈ రెండు మీ చేతిలో ఉన్నటువంటి వ్యక్తులు ఇంకెవరు ఉన్నారో ఒకసారి ఎవరు లేరు, మీరు తప్ప. కాబట్టి ప్రాణం విలువైంది, కాలం విలువైంది అంటే మనం చూసుకొని పోతుండాలా. ఒకసారి మన వల్ల పొరపాటు జరిగితే ఒక జీవితం ఏంటి, రెండు జీవితాలు పోతాయి. ఎందుకంటే ఎదుటివాడు దెబ్బతింటాడు, మనం కూడా దెబ్బతింటాం. ఎందుకంటే మనకు కూడా మెంటల్ టార్చర్ ఉంటుంది. అదేవిధంగా ఎదుటివాడి యొక్క కుటుంబం కూడా రోడ్డు పాలవుతుంది. ఉన్నోడంటే పర్లేదు, లేనివాడి పరిస్థితి ఏంటి, రోడ్డు పాలు అయిపోతాడు. సో కాబట్టి మీరు నడిపించేటప్పుడు చాలా జాగ్రత్తగా నడిపించాలా. అందులో ఆర్టీసీ అంటే అన్ని మనం ఇచ్చే స్లోగన్స్ ఏంటి, సురక్షిత ప్రయాణం అని ఇస్తాం. సో ఆ సురక్షిత ప్రయాణం ఎందుకంటే మనం ఫాస్ట్ పోము, కొంచెం నిదానంగా పోతాము, బాగుపోతాము. జస్ట్ సేఫ్ డెస్టినేషన్ ఉంటుంది. ఆర్టీసీలో ఒకటి ఉండేది ఏంటంటే నమ్మకంగా ఎక్కువచ్చు. సేఫ్ డెస్టినేషన్ ఉండే ఏకైక వాహనం ఆర్టీసీనే, మిగతా కాదు. సో కాబట్టి వీటన్ని దృష్టిలో పెట్టి అందులో మీరు ఒకసారి డ్యూటీకి ఎక్కితే మళ్లీ మీరు ఇంటికి ఎప్పుడు వెళ్తారనేటువంటి గ్యారంటీ లేదు. ఉందా చెప్పండి ఎవరైనా? నేను గ్యారంటీ అని చెప్తారు ఎవరన్నా? సో ఎవరికీ గ్యారంటీ లేదు. కాబట్టి మీకు గ్యారంటీ లేదు, రోడ్డు మీద పోయేవాడికి కూడా గ్యారంటీ లేదు. కాబట్టి మీరు ఎంత జాగ్రత్త తీసుకోవాలి. మనం బస్సు ఎక్కేటప్పుడు, డ్రైవింగ్ సీట్ ఎక్కేటప్పుడు మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అరే నా వెనక నా భార్య, నా పిల్లలు, నా కుటుంబం మొత్తం ఉంది, నాకేమైనా జరిగితే వాళ్ళు రోడ్డులో పడతారు అనేటువంటిది మీరు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అదేవిధంగా మన వల్ల ఏదైనా పొరపాటు జరిగితే వాడి కుటుంబం కూడా రోడ్డు మీద పడుతుంది అనేటువంటి విషయం అందరూ కూడా గుర్తుపెట్టుకుని సేఫ్ డ్రైవింగ్ చేయాల్సింది. కాబట్టి అందులో ఇక లాస్ట్ ఇయర్ కరోనా వల్ల యాక్సిడెంట్ రేట్స్ కూడా చాలా తగ్గినట్టున్నాయి. ఇప్పుడు మాకు కూడా వస్తున్నాయి అప్పుడప్పుడు. ఇంకొక చెడ్డ పేరు ఏముందంటే ఎక్కడ పెడితే అక్కడ ఆపుతామనేటువంటిది ఉంటుంది. దయచేసి మీరు ఆపండి, తప్పలేదు. మీరు ఆపేది కూడా ప్రజల కొరకే ఆపుతారు, మీ కొరకే ఆపరు. అయితే ఆపే పద్ధతి విధానం ఎలా ఉండాలంటే కొంచెం ఎక్స్ట్రీమ్ రోడ్డుకు లెఫ్ట్ తీసుకుని ఆపితే పోయేవాడు పోతాడు, వచ్చేవాడు వస్తాడు. కానీ మనం అలా కాదు, కరెక్ట్ నడి రోడ్లోనే ఆపుతాం. అది ఒక్కటి చూసుకోండి. ఎందుకంటే మీ వల్ల ట్రాఫిక్ జామింగ్స్ లేకుండా చూసుకోండి. మీకేమనిపిస్తుంది, వాడు సడన్ గా చేయబెడతారు, మీరు సడన్ గా చేస్తారు. అదే ప్రాబ్లం. వాడైనా కూడా కొందరు నడిచొస్తారు. ఎవరు ఏ ప్యాసింజర్ అయితే చేయి పెట్టాడు, కొందరు నడిచొస్తారు, పెద్ద ప్రాబ్లం ఏం లేదు. అయితే మీరు కొంచెం లెఫ్ట్ గా ఆపుకుంటే ఫ్రీ ప్యాసేజ్ వెళ్ళిపోతుంది, యాక్సిడెంట్లు తగ్గే అవకాశం కూడా. మీకు తెలిసి ఎంత నుంచి ఎవడో మనం సడన్ గా ఆపితే ఎంత నుంచి ఎవడో వచ్చి గుద్దేస్తారు. అందులో ఇంకొక డిసడ్వాంటేజ్ అంటే చిన్న వాహనం మీద తప్పైనా కూడా పెద్ద వాహనం మీదే కేసు ఉంటుంది. అది మీకు తెలియని విషయం ఏం లేదు. ఎందుకంటే మమ్మల్ని కొట్టాడు లేదు, సడన్ బ్రేక్ చేశారు. ఇవన్నీ జాగ్రత్తలు తీసుకుని డ్రైవింగ్, సురక్షితమైన డ్రైవింగ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పైగా ఆర్టీసీ ఎంప్లాయీస్ అందరూ కూడా గవర్నమెంట్ ఎంప్లాయీస్ గా కూడా మీరు ట్రీట్ చేయడం జరిగింది అనుకుంటాను. కాబట్టి ఇన్ని మీకున్నటువంటి దాంట్లో మీ యొక్క ఇంకొకటి చెప్పదలుచుకుంది అంటే ప్రతి ఇంట్లో కష్టాలు ఉంటాయి. కష్టాలు లేని వాళ్ళు ఎవరు ఒకసారి చేయొద్దండి. లెట్ మీ నో. నా ఇంట్లో కష్టం లేదు అని చెప్పాలి, ఎవరు చేయొద్దండి. ఎవరు లేదు, మా ఇంట్లో కూడా కష్టాలు. సో కష్టాలు ఉన్నంత మాత్రాన బుర్రలో పెట్టుకుని డ్రైవింగ్ చేస్తే అవి మిమ్మల్ని కలిసివేస్తే డ్రైవింగ్ యాక్సిడెంట్ అయితే ఇబ్బంది పడేది మనము, మనకు. కాబట్టి బండి ఎక్కేటప్పుడు
అన్ని పక్కన పెట్టి ఫ్రీ మైండ్ తో ఎక్క ప్రాపర్ నిద్రపోవాలా, మంచి ఫుడ్ తీసుకోవాలా. ఒకవేళ మీకు లాంగ్ డిస్టెన్స్ ఉంటే కూడా నైట్ అవుట్స్ ఉంటాయి, మీకు తెలుసు. సో అవన్నీ దగ్గర కూడా మనము చక్కగా చేయాలి. మదనపల్లి రూరల్ మండలం కు సంబంధించి పంచాయతీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. నేడు పలు పంచాయతీలకు సంబంధించి ఆశా వాహనాలు తమ నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. మొదటి రోజు మంగళవారం కావడంతో ఈ సంఖ్య కొంత తగ్గింది. మీరు అంటే ఇద్దరు నీకు ప్రపోజల్ చేసేది ఎవరు? ఇద్దరు ఉండాలి కదా, ఏది 1+1. వాళ్ళది మా ఊరే సార్. పెరుకొని ఆయన పేరు మెట్టుపల్లి, ఆయన పేరేమండి వాళ్ళ పేరు తెలుసు. వాళ్ళ ఆయన పేరు మాత్రం గంగులప్ప. మాది మెట్టుపల్లి సార్. వైఎస్ఆర్ జరిగింది. మా పాట వచ్చినాము, బండి ఇక్కడ ఆపినాం సార్. ఆపిన దిగా లోపల అతను వచ్చి అయ్యా అంటాను ఇట్లా పెరుకొని పరిగెత్తాను సార్. ఆయన సార్ వాళ్ళు అంతా వీ పట్టుకున్నారు. నా పేరు సార్ పీరమ్మం సార్. తెలియదు సార్, అతని పేరు పార్టీ కూడా మనకు తెలియదు. మాకు ఇట్లా ఆపోజిట్ ఉన్నారని కూడా మాకు తెలియదు సార్. నీదేమొస్తుంది మోహన్ అన్న? నువ్వు రోజు తీసుకోబడా వీడియో సార్ ఇక్కడ రామకృష్ణ సర్పంచ్ అభ్యర్థి దీపక్ మీడియా తీసుకోబడతారు. ప్లీజ్ మీరు మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి రక్తనిధి కేంద్రం నందు రక్త నిల్వలు తక్కువగా ఉన్నాయని రక్తనిధి కేంద్రం ఇన్ఛార్జి డాక్టర్ లక్ష్మీప్రసాద్ రెడ్డి చెప్పారు. నేడు ఆయన ఎంసీటీవీతో మాట్లాడుతూ రక్తదానం చేయడం ద్వారా మనం ఇతరుల ప్రాణాలను కాపాడిన వారమవుతామని తెలిపారు. ప్రస్తుతం మదనపల్లి జిల్లా ఆసుపత్రి నందు రక్త నిల్వలు తక్కువగా ఉన్నందున యువత ముందుకు వచ్చి రక్తదానం చేసి ప్రాణదాతలు కావాలని పిలుపునిచ్చారు. ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్ అండి. రక్త ఆవశ్యకత మీకు అందరికీ తెలిసినదే. ప్రజెంట్ మన బ్లడ్ బ్యాంక్లో కూడా రక్త కొరత కొంచెం ఉంది. సో ముందుగా యువత రక్తదాతలు రక్తం యొక్క ఆవశ్యకత తెలుసు కాబట్టి వాళ్ళందరూ బ్లడ్ డొనేషన్ చేస్తే చాలా మంచిది. సో ముఖ్యంగా ఇప్పుడు మనకు ప్రెగ్నెన్సీస్, యాక్సిడెంట్లో అధిక రక్తస్రావం జరిగిన వాళ్ళకి మనకు రక్తం ఇవ్వడం జరుగుతుంది. ప్రజెంట్ ఇప్పుడు కొరత కూడా ఉంది. మన ఇక్కడ కలెక్ట్ చేసినవన్నీ కూడా మనం స్క్రీనింగ్ చేసేసి ఓన్లీ గవర్నమెంట్ సెటప్కే మనం యూజ్ చేస్తాం. మన మదనపల్లి బ్లడ్ స్టోరేజ్ కింద ఇంకా 5 స్టోరేజ్ సెంటర్స్ ఉన్నాయి.
కుప్పము, పీలేరు, పుంగనూరు, బీకోట ఈ 5 స్టోరేజ్ సెంటర్స్ ఉన్నాయి. వీటికి కూడా ఇక్కడ నుంచే మనం స్క్రీనింగ్ చేసి ఇవ్వదలిచాము. మదనపల్లి ప్రజలు కానీ ముఖ్య యువత కానీ మీకు ఏ ఆకేషన్ ఉన్నా సరే ఆకేషన్కి పురస్కరించుకొని రక్తదానం చేయడం అలవాటు చేసుకోండి. ఇంకా సేవా కార్యక్రమాల్లో మీరు పాల్పంచుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన వాళ్ళకి థ్యాంక్ యూ. టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు అరెస్టు, అధికార ప్రతినిధి పట్టాభిపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షులు శ్రీరామ్ చిన్నబాబు పేర్కొన్నారు. నేడు మదనపల్లె ప్రెస్ క్లబ్ నందు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాజంపేట పార్లమెంటు కార్యదర్శి దొరస్వామి నాయుడు, ఆర్జే వెంకటేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్నబాబు మాట్లాడుతూ టీడీపీ నాయకులపై ప్రభుత్వ కక్ష సాధింపులు రోజురోజుకు పెరిగాయని ఆరోపించారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. తక్షణమే అచ్చెన్నాయుడును విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బీసీలపై కక్ష సాధింపులకు నిరసనగా రాష్ట్ర వ్యాప్తంగా యువత పవర్ చూపిస్తామని హెచ్చరించారు. అధికార ప్రతినిధి పట్టాభిపై దాడిని ఖండిస్తున్నామని పేర్కొన్నారు. జగన్ రెడ్డి అక్రమాస్తులపై అచ్చెన్నాయుడు పోరాడినందుకే అధికారంలోకి వచ్చిన నాటి నుండి కుట్రకు పాల్పడుతున్నారని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేయడం పిరికిపంద చర్య అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలవగలగాలి కానీ పోటీతత్వం ఉండాలి కానీ అరెస్టులు చేసి భయభ్రాంతులు చేసి ఇనానిమస్ చేసుకోవాలని ఈరోజు కుట్ర పన్ని మా అధ్యక్షులను, ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన అధ్యక్షులను పోలీస్ స్టేషన్ తరలించడం జగన్మోహన్ రెడ్డి గారికి ఇది పిరికిపంద చర్య అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఉత్తరాంధ్ర ఎంతో ప్రశాంతతగా ఉంది ఇన్ని రోజులు. ఈరోజు విజయసాయిరెడ్డి పర్యటన సందర్భంగా ఇక్కడ అచ్చెన్నాయుడు గారిని అరెస్ట్ చేయడం, అదేవిధంగా నిన్న దువ్వాడ శ్రీనివాస్ అదే పోలీసులు ముందరే సుమో మీద ఎక్కి అరాచకం చేస్తుంటే దాని మీద కేసు ఎఫ్ఐఆర్ లేదు. ఈరోజు ఎక్కడికి పోతున్నది ప్రభుత్వ పిరికిపంద చర్య అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఉదయం 10:30 గంటలకు మా జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిపై ఇంతకు ముందుపే దాడి జరిగింది. ఇప్పుడు కూడా మార్నింగ్ మళ్ళా 15 మంది దుండగులు వచ్చి కారును అటాక్ చేయడం ఏమిది ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా అని ఈ సందర్భంగా తెలియజేసుకున్నాం. ఇదే విధంగా జరుగుతూ పోతే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంకి ఒకటే హెచ్చరిస్తున్నాం, రాష్ట్రంలో ఎక్కడ కూడా మీరు తిరిగే పరిస్థితి లేదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మేము ఈ రోజు జరిగిన దాడిని గాని అరెస్టును గాని ఖండిస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. చాలా బాధాకరం. కొద్ది రోజుల నుంచి చూస్తున్నాం, ఎలక్షన్లు అంటేనే భయపడుతున్నారు ఈ ప్రభుత్వానికి. మేమేదో ప్రజలకు మంచి చేశాము, మేలు చేశాము, మాకు ఓట్లు పడతాయని మీకు అంత కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు ఈ దౌర్జన్యాలు ఎందుకు, ఈ అరాచకాలు ఎందుకు? ప్రజాస్వామ్యమా ఇది లేకపోతే అరాచకమా? ఏమన్నా బీహార్ కంటే తలదించేట్టుగా ఉంది బుద్ధి మన ఆంధ్రప్రదేశ్. గతంలో చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నా కూడా ఏనాడు కూడా ఇది అరాచకం జరగలేదు. ఎంతో మంది ముఖ్యమంత్రులు వచ్చినారు, మంత్రులు వచ్చినారు, కానీ ఎప్పుడు ఇంత అరాచకం లేదు. ప్రజాస్వామ్యాన్ని గౌరవిస్తున్నాము. ఆ మాదిరిగా ఎలక్షన్ జరుగుతున్నాయి. ఓటము గెలుపనే సహజము. దమ్ముంటే ప్రజాస్వామ్యం గెలుచుకోవాలా కానీ ఎక్కడ చూసినా భయభ్రాంతులు చేయడము, కార్లు పగలగొట్టడము, ఓటర్లే భయభ్రాంతులు చేస్తా ఉన్నారు. అసలు ఇది ప్రజాస్వామ్యం అనేది మాకు డౌట్ గా వస్తుంది. నిన్న చూడబోతే ఎమ్మెల్సీ దొరబాబు కారు మీద దాడి చేయడం ఏందండి? అచ్చెన్నాయుడు మీకు అంత ఎందుకు? అచ్చెన్నాయుడు మీద అంత కక్ష కట్టుకో బీసీ సామాజిక వర్గం అనే మొన్న మీ కార్యకర్త కారు మీద ఎక్కి మా యూత్ ప్రెసిడెంట్ చెప్పినట్టు కారు ఎక్కి కూతలు కూస్తుంటే కూడా పక్కన సోద్యం చూస్తున్నట్లు చూస్తా ఉన్నారు పోలీసులు. దాని మీద ఏది ఖండం లేదు. అంటే ఏది ఒక్క చిన్న కేసు టీ కేసు పెట్టి కూడా అరెస్టులు చేయడం ఏంటండి? అట్లయితే మీ వాళ్ళు అన్నిండే మాటలు, మీ వాళ్ళు సోషల్ మీడియాలో చెప్పిన మాటలకు ఎంతో మంది అరెస్ట్ చేసి లోపల వేయించబడుతుంది. ఇది తప్పు. ఏమన్నుంటే న్యాయబద్ధంగా గెలుచుకోవాలా, ప్రజలు నిర్ణయిస్తారు. మీరు ఎంత అరాచకం చేసినా, మీరు ఎంత తొక్కినా అంత పైకి లేస్తాము. నెక్స్ట్ రాబోయే కాలంలో గానీ, ఈ స్థానిక సంస్థల్లో గానీ, పంచాయతీ ఎలక్షన్లో గానీ ఖచ్చితంగా ప్రజలు మీకు బుద్ధి చెబుతారు. మంచి గుణపాఠం జరుగుతుంది. ఎల్లాకాలం ఇట్లే ఉండదు. మీరు ఒక్కరిని కొడితే 100 మంది తయారయ్యే కార్యకర్తలు ఉన్నారు తెలుగుదేశంలో. బీసీలు అంటేనే తెలుగుదేశం పార్టీకి వెన్నెముక. అలాంటిది బీసీలకు మీరేమీ చేసేది లేక బీసీల మీద దాడి చేయడమా? ఇది చాలా విరుద్ధము, చాలా
బాధాకర విషయము. ఒకటే చెప్తున్నాము, ఇలాంటిగా అయిపోతే రాబోయే కాలంలో చాలా మూల్యం చెల్లించుకోబడుతుంది మీరు. కనుక దయచేసి ఇట్లా అరాచకాలు ఆపి ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. వాతావరణంలో జరగాల్సినటువంటి గ్రామ పంచాయతీ ఎన్నికలను ఈ వైసీపీ ప్రభుత్వం మహాసంగ్రామంగా మార్చేసింది. ఎక్కడైనా నామినేషన్లు వేస్తామని బయలుదేరితే వారికి వ్యతిరేకంగా చేస్తున్నారని చెప్పే ఉద్దేశంతో వారి మీద దాడులు చేయడానికి తెగబడతా ఉంది. మొన్న చూశారు, మన జిల్లాలో ఎమ్మెల్సీ దొరబాబు గారి మీద హత్యా ప్రయత్నం చేసి కారును ధ్వంసం చేశారు. నిన్న ప్రశాంతమైనటువంటి తూర్పుగోదావరి జిల్లాలో జగ్గంపేట మండలంలో గొల్లలగుంట అనే గ్రామంలో పుష్పావతి అనే ఆమె తెలుగుదేశం పార్టీ తరఫున నామినేషన్ వేస్తే ఆమె భర్తను తీసుకుపోయి అడవిలో కిడ్నాప్ చేసి కట్టేసి కాళ్ళు చేతులు కట్టేశారు. పోలీసులు పోయి విడిపించుకొస్తే మధ్యాహ్నానికి ఆయన ప్రెస్ మీట్ లో క్లియర్ గా చెప్పాడు, వైసీపీ వాళ్ళు నన్ను బెదిరిస్తున్నారు అని. సాయంత్రానికి చెట్టుకు వేలాడుతూ ఊరేసుకుని చనిపోయినాడు అని చెప్పి చెప్తారు. ఈ విధమైనటువంటి దౌర్జన్యాలు గతంలో ఎప్పుడూ ఈ రాష్ట్రంలో లేవు. ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేవలం దౌర్జన్యాలను నమ్ముకుని మొన్న ఎంపీటీసీ ఎలక్షన్ లో చేసినట్టే ఈ సర్పంచ్ ఎలక్షన్ లో కూడా చేద్దామనుకున్నారు. మన ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నేతృత్వంలో కొంత పకడ్బందీగా ఎన్నికలు జరిపే కార్యక్రమం చేస్తా ఉంటే అతని మీద దాడులు చేయడానికి, అతని మీద కుట్రలు చేయడానికి ఈ రోజు అసెంబ్లీలో ప్రివిలేజేషన్ మోషన్ చేస్తున్నారు. ఆయన మీద స్పీకర్ ఫిర్యాదు చేసి అతని మీద బెదిరింపు ధోరణి అన్నమాట. ఈ విధంగా వ్యవస్థలను నీరుగార్చే కార్యక్రమం చేస్తున్నారు. అచ్చెన్నాయుడు లాంటి మంచి మనిషిని, బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిని కక్షగట్టి గతంలోనే లేని కేసులు అతని మీద సృష్టించి జైల్లో పెట్టడం జరిగింది. ఇదంతా ఏమంటే నేరపూరిత మనస్తత్వం. జగన్మోహన్ రెడ్డికి నేరపూరిత మనస్తత్వం ఉంది కాబట్టి ఈ విధమైనటువంటి కుట్రలకు తెరలేపుతున్నాడు. ఈ రోజు మళ్లీ నిష్కారణంగా అతని మీద కేసు పెట్టి అరెస్ట్ చేయడం ఏదైతే ఉందో దాన్ని తెలుగుదేశం పార్టీ శ్రేణులంతా తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే విడుదల చేయకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ శ్రేణులంతా ముక్త కంఠంతో రోడ్ల మీదకి వచ్చి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల తడాకా చూపిస్తామని చెప్పే సందర్భంగా హెచ్చరిస్తున్నాం జగన్మోహన్ రెడ్డి గారిని. కాబట్టి వెంటనే జగన్మోహన్ రెడ్డి గారిని వదిలేయండి. మీకు 151 మంది. జనసేన పార్టీలో క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న వారికి 5 లక్షల రూపాయల ప్రమాద బీమా కల్పిస్తున్నట్లు జనసేన పార్టీ రాయలసీమ సమన్వయ కమిటీ సభ్యులు రామదాస్ చౌదరి తెలియజేశారు. నేడు మదనపల్లె మున్సిపల్ పరిధిలో క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి రాయల, దక్షిణ కోస్తా పార్లమెంటు కమిటీ సభ్యులు మైఫోర్స్ మహేష్, దారం అనిత, కిరణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ బలోపేతం చేయడానికి క్రియాశీలక కార్యకర్తల సభ్యత్వ కార్యక్రమం చేపట్టినట్లు వెల్లడించారు. కార్యకర్తలకు అండగా ఉండాలని జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రమాద బీమా పాలసీ తీసుకొచ్చారని వెల్లడించారు. ఈ కార్యక్రమాన్ని మదనపల్లె అర్బన్ లో ప్రారంభించినట్లు తెలిపారు. జనసేన పార్టీలో క్రియాశీలక సభ్యత్వం కోసం ఇకపై 500 రూపాయలు చెల్లించాల్సి ఉంటుందని, రాబోయే రోజుల్లో పార్టీ తరపున శిక్షణ ఇవ్వడం, కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచే అనేక కార్యక్రమాలు నిర్వహించి వారిలో భరోసా నింపుతామని వెల్లడించారు. మదనపల్లి నియోజకవర్గంలో అట్లాగే చిత్తూరు జిల్లాలో జనసేన పార్టీని బలోపేతం చేసే దిశగా మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ఇప్పుడు మదనపల్లె పట్టణంలో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ కార్యక్రమాన్ని ఇప్పుడున్న జనసేన నాయకులు, క్రియాశీలకంగా పనిచేసే వాళ్ళందరితో కూడా కలిపి మేము ప్రారంభిస్తాము. ముఖ్యంగా జనసేన పార్టీ ఆశయాల మీద, పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకంతో రాబోయే కాలంలో ఒక నీతి, నిజాయితీ, నియమం గల రాజకీయాలని భవిష్యత్ తరాలకు అందించాలనే సదుద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు ఈరోజు పోరాటం చేస్తా ఉన్నారు. ఎక్కడ అవినీతి జరిగితే అక్కడ ప్రశ్నిస్తా ఉన్నారు, ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ పోయి ప్రజల పక్షాన ఆయన పోరాటం చేస్తున్నాడు. కాబట్టి మదనపల్లి నియోజకవర్గంలో ముఖ్యంగా యువత పెద్ద ఎత్తున ఈ పార్టీ సభ్యత్వాన్ని తీసుకోవాలని, తద్వారా సమాజానికి మీ వంతు సహాయ సహకారాలు అందించాలని చెప్పనేసి మేము కోరుకుంటూ, ఈ క్రియాశీలక సభ్యత్వం ఎవరైతే తీసుకుంటారో భవిష్యత్తులో జనసేన పార్టీలో కూడా అనేక రకాలుగా మంచి అవకాశాలు వస్తాయని చెప్పి తెలియజేసుకుంటూ, ప్రతి ఒక్క క్రియాశీలక సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరికి కూడా 5 లక్షల వరకు ప్రమాద బీమా కూడా వర్తిస్తుంది. కాబట్టి అది ఈ సభ్యత్వం తీసుకున్న వారి కుటుంబ సభ్యులకు కూడా భవిష్యత్తులో ఏదో రకంగా ఉపయోగపడుతుందని చెప్పనేసి మేము తెలియజేసుకుంటాము.
అట్లాగే ఇప్పుడు రాబోయే పంచాయతీ ఎలక్షన్లో కూడా ఇప్పుడే సీటెం గ్రామం నుంచి కూడా పెద్ద ఎత్తున వచ్చి ఇక్కడ చర్చలు జరిపారు. అట్లాగే అన్ని గ్రామాల నుంచి కూడా జనసేన పార్టీ తరఫున పోటీ చేయడానికి ఇంట్రెస్ట్ ఉండే అభ్యర్థులు ఎవరున్నా ఉంటే కూడా అందరం కలిసి మనం చర్చించుకొని ఒక ఏకాభిప్రాయంతో ముందు పోవాలని చెప్పనేసి మేము క్యాడర్ అంతా కూడా పిలుపునిస్తాం. పార్టీ అంటే సిద్ధాంతాలు అనే విషయం కనుమరుగైన ఈ సమయంలో సిద్ధాంతాలతోనే పుట్టిన పార్టీ ఇప్పుడు ఈ కాలంలో నిన్న సుప్రీంకోర్టు కూడా 2019 ఎన్నికల్లో ఓన్లీ పార్టీ ఇన్ ఇండియా విచ్ హ్యాస్ నో క్రిమినల్ కేసెస్ అంటే రాజకీయాల్ని సమూలంగా మార్చాలంటే ఒక సిద్ధాంతపరమైన రాజకీయాలు చేయాలనే ఉద్దేశంతో వచ్చిన పార్టీ. ఈరోజు క్రియాశీలక సభ్యత్వం ఎందుకు చేశానంటే ఏదో మా పార్టీకి ఇంత మెంబర్షిప్ ఉన్నారనే చూపించుకోవడానికి అయితే ఇది కాదు. ముఖ్యంగా పార్టీ సిద్ధాంతాలు పవన్ కళ్యాణ్ గారి ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లే వాళ్ళకి మాత్రమే ఈ క్రియాశీలక సభ్యత్వం ఇవ్వడం కోసమే ఇది చేయడం జరిగింది. కార్యకర్తలకు అండగా నిలబడాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో సుమారు 5 లక్షల ఇన్సూరెన్స్ కానీ అలాగే ప్రమాద బీమా కానీ ఇన్ని ఫెసిలిటీస్ తో ఈ యాక్టివ్ మెంబర్షిప్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. మదనపల్లి నియోజకవర్గంలో మన రాయలసీమలోనే అత్యధికంగా యాక్టివ్గా మెంబర్స్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా యాక్టివ్ మెంబర్షిప్స్ తీసుకొని జనసేన పార్టీ అభివృద్ధి కృషి చేసి వచ్చే ఎన్నికల్లో మదనపల్లిలో జనసేన జెండా ఎగరేయడమే కర్తవ్యంగా ప్రతి ఒక్కరూ పనిచేస్తారని ఆశిస్తారు. దేశంలోనే అత్యధికంగా కార్యకర్తలు నాయకులు ఉన్న ఏకైక పార్టీ జనసేన పార్టీ. కార్యకర్తలు నాయకులు కూడా తన వంతు భరోసా ఉండాలనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు వారి జీవితాలకి వాళ్ళ కుటుంబాలకి భరోసా ఉండాలనే నేపథ్యంలో బీమా సౌకర్యాలు కల్పించాలని ఈ యొక్క జనసేన క్రియాశీలక నమోదు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో నమోదు చేసుకున్న ప్రతి ఒక్క సభ్యుడికి 5 లక్షల వరకు బీమా సౌకర్యం ఉంటుంది. ఇది సెంట్రల్ గవర్నమెంట్ లోనే డైరెక్ట్ గా వాళ్ళు ఈ యొక్క ఇన్సూరెన్స్ ను మన పవన్ కళ్యాణ్ గారు ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు వచ్చిన పర్యటన సందర్భంలో ఎక్కడైనా చాలా చోట్ల అకస్మాత్తుగా ఏదైనా కార్యకర్తకు గాయాలు జరిగినప్పుడు ఇమీడియట్ గా వాళ్ళ ఫోన్ నెంబర్ పార్టీ ఆఫీస్ పంపిస్తే చాలు 50,000 వరకు వాళ్ళకి తక్షణ సహాయము వైద్యానికి అందజేయ విధంగా కూడా ఏర్పాటు చేశారు. ఈ యొక్క అవకాశాన్ని అందరూ వినియోగించుకోండి. పవన్ కళ్యాణ్ గారి ఆశయం ఒకటే, తాను ఎలా ఉన్నారో తన మీద ఎవరు ఆధారపడ్డారో వాళ్ళకు కూడా తను భరోసాగా ఉండాలి, అండగా ఉన్న ఉద్దేశంతోనే ఈ యొక్క బీమా సౌకర్యాన్ని గానీ క్రియాశీలక సభ్యత్వాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇది అందరూ వినియోగించాల్సిందిగా కోరుతున్నాను. గత 30 సంవత్సరాల నుండి మదనపల్లి పట్టణ ప్రజలకు మరియు ఇతర పరిసర ప్రాంత ప్రజలకు చక్కటి మాంసాహార మరియు శాకాహార పదార్థములు అందించుటలో ఎప్పటికప్పుడు ప్రత్యేకమైన రుచులతో మీ అందరి ఆదరాభిమానంతో నడపబడుచున్న మా హోటల్ రోజా ఫ్యామిలీ రెస్టారెంట్ ఏసీ నందు ప్రత్యేకమైన ఫ్యామిలీ గదులు, సువిశాలమైన హాలు, వాహన పార్కింగ్ సౌకర్యం కలదు. మా హోటల్ రోజా ఫ్యామిలీ రెస్టారెంట్ ఏసీ నందు హైదరాబాద్ దమ్ చికెన్ బిర్యానీ, హైదరాబాద్ దమ్ మటన్ బిర్యానీ, ఫిష్ బిర్యానీ, ప్రాన్స్ బిర్యానీ, తందూరి చికెన్, రోటీ ఫ్రైడ్ రైస్ మరియు చికెన్ స్టార్టర్స్, ఫిష్ స్టార్టర్స్, ప్రాన్స్ స్టార్టర్స్, మటన్ స్టార్టర్స్, వెజ్ స్టార్టర్స్ లభించును. స్పెషల్ గా రోజా హోటల్ కొండ బిర్యానీ ప్రతి బుధవారం, శుక్రవారం, ఆదివారం లభించును. మా హోటల్ కి కుటుంబ సమేతంగా విచ్చేసి రుచి చూసి బాగుంటే 10 మందికి చెప్పండి. విచ్చేయండి. హోటల్ రోజా ఏసీ, ఆర్టీసీ బస్టాండ్ దగ్గర, మదనపల్లి. వెల్కమ్ బ్యాక్ టు ద బులెటిన్. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి చెప్పుల హారం వేయడం అంటే అది మన రాజ్యాంగానికి మనకు వేసినట్లేనని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు యమల సుదర్శనం పేర్కొన్నారు. నేడు పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాతపై ఇటువంటి సంఘటనలు జరగడం దురదృష్టకరమని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి వెంటనే చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని వెస్ట్ గోదావరి నందు చింతలపూడిలో చెప్పులు వేయడం చాలా విచారకర, అవమానకరమైన విషయం. సభ్య సమాజం సిగ్గుపడాల్సిన పరిస్థితి. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాసి అన్ని వర్గాలకు సమన్యాయం చేస్తూ ప్రధానంగా మహిళలకు ఆస్తి హక్కు కల్పించడం, ఇవాళ వేస్తున్న ఓటు హక్కు కూడా కొద్దిమందిని గాంధీ దళితులకు ఓటు వద్దన్న స్త్రీలకు దళితులకు ఓటు హక్కు కావాలని ప్రశ్నించి నినదించినటువంటి మహనీయుని అవమానించమని సిగ్గుపడాల్సిన విషయం. ఈరోజు ఈ పరిస్థితుల్లో మేము చేస్తున్న కార్యక్రమానికి బెంగళూరు నుంచి వచ్చిన టీము మరి సాలిడారిటీ తెలపడం కూడా చాలా ఆనందిస్తున్నాం. భవిష్యత్తులో జరిగితే మేము చాలా దీన్ని ప్రతిఘటించాల్సి వస్తుంది. రెండవదిగా
జరిగిన ఈ రోజు కూడా ప్రభుత్వం ఎవరిని అరెస్ట్ చేయకపోవడం, తర్వాత రోజు రోజుకు దళిత మహిళలపైన దళితులపైన నిత్యం అత్యాచారాలు జరుగుతున్న పరిస్థితి కలుస్తుంది. దీన్ని వెంటనే ప్రభుత్వం నిరోధించాలని మేము హెచ్చరిస్తున్నాం. జై భీమ్, జై భీమ్. I'm Chetna. I'm from Vimochana, Bangalore. I've come here today to show my solidarity with so we've garlanded B.R. Ambedkar today because this is an unfortunate situation that has happened in East Godavari, that B.R. Ambedkar's photo was been garlanded with chappals. It's not that B.R. Ambedkar has been shamed, but the entire constitution of India has been shamed today. I would request everybody, be it from the Dalit community or Muslim or a Christian or any minority or even the good-willed upper community, please respect the humanity. You're not just disrespecting or insulting Dalits. You're insulting the entire humanity. You're showing yourself down by putting a garland of chappal on Ambedkar. It is not that Ambedkar is becoming cheaper, but as your quality is coming up that you are cheap. Please step up, level up, become more, if you call yourself an upper caste or whatever you are, show more good, better characters of yours so that we will appreciate you and not feel very, angered by you or, disrespectful towards you. Thank you. मुल्ला स्वराज अभियान बेंगलुरु से आया हूँ, अमन कमेटी का स्टेट कन्वीनर। बड़ी दुख की बात है, आंध्र प्रदेश में वेस्ट गोदावरी में बाबा साहेब अम्बेडकर साहब को चप्पल का ये डाला है, वो बहुत दुख की बात है और बहुत अफसोस का बात है। ये मूर्ख लोग जो भी डाले हैं वो समझ लें, बाबा साहेब अम्बेडकर का कॉन्स्टिट्यूशन जो लिखा है वो उसे अच्छी तरह पढ़ लें, समझे कॉन्स्टिट्यूशन में क्या है, बाबा साहेब अम्बेडकर ने क्या क्या हमको दिया है। आज हम लोग जिंदा हैं, समझे बच्चों के लिए हेल्थ राइट्स के ऊपर, हेल्थ राइट अगर मिल रहा है, एजुकेशन राइट्स मिल रहा है, समझे सिटीजन राइट्स मिल रहा है, तो सिर्फ बाबा साहेब अम्बेडकर की वो देन है, समझे। अगर ये लोग ये नहीं समझ पाएंगे तो इनसे बड़ा मूर्ख कोई भी नहीं होगा। और जो सरकार देख के जो खामोश है ये भी बर्दाश्त के बाहर है। आज दलित, किसान और मुस्लिम और माइनॉरिटीज़ के ऊपर जो जुल्म हो रहा है, ख़ासकर औरतों के ऊपर, दलित औरतों के ऊपर, उसको सरकार गंभीर से लेकर उसे फ़ौरन रोके, वरना है ना इस देश का हालत पूरा ख़त्म हो जाएगा। सिर्फ गुंडा राज चल रहा है, समझे। कुछ लोग है ना ये पूरा है ना रूमर फैला रहे हैं, डिवाइड कर रहे हैं, पूरे कंट्रीज़ को डिवाइड करके राजनीति कर रहे हैं। ये बिल्कुल गलत है। ये हमारा देश बाबा साहेब अम्बेडकर का देश है, ये प्यार मोहब्बत से एकजुट होकर जीने वालों का देश है। और है ना इस देश के जो हमारा संविधान है उसे हम जिंदा रखेंगे और प्यार मोहब्बत को हम कायम रखेंगे। ప్రజల్లో మూఢనమ్మకాలను వీడనాడే విధంగా చైతన్యం కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని జన విజ్ఞాన వేదిక నాయకులు అభిప్రాయపడ్డారు. మదనపల్లె కన్నెబిడ్డల హత్య సంఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. నేడు మదనపల్లె ప్రెస్ క్లబ్ నందు మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. ఈ సమావేశంలో రిటైర్డ్ ప్రొఫెసర్ కె వెంకటరెడ్డి, రిటైర్డ్ టీచర్ ఎంఏ భాషా, మహమ్మద్ బాషా, శర్మ, శ్రీనివాసులు, కృష్ణమూర్తి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మదనపల్లె నందు జరిగిన సంఘటనలో హత్యలకు ప్రేరేపించిన వారిని కఠినంగా శిక్షించాలని, అందుకోసం ప్రత్యేక దర్యాప్తు బృందమైన సీట్ వేసి సమగ్ర విచారణ జరిపించాలని, కర్ణాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలు చేసినట్లు మూఢ విశ్వాసాల నిరోధక చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. తల్లిదండ్రులే కన్నబిడ్డలను చంపిన ఘటన సంచలనం రేకెత్తించిందని తెలిపారు. పద్మజ, పురుషోత్తం నాయుడుల కుటుంబం విద్యావంతులైనప్పటికీ ఆత్మలు అతీత శక్తుల మీద భ్రమలు ఏర్పడడం వల్లనే ఈ దారుణం జరిగిందని వాపోయారు. ఎంతో అభివృద్ధి సాధిస్తున్నటువంటి ఈ దశలో మదనపల్లెలో జరిగినటువంటి సంఘటన మానవత్వానికే మచ్చ తెచ్చే విధంగాను, మనమందరం కూడా సిగ్గుతో తల వంచుకొని బాధపడాల్సినటువంటి విషయంగాను కనబడుతున్నది. అందుకని ఈ విషయంలో, ఈ సంఘటనలో జరిగినటువంటి కారణాలేంటి, ఇందుకు దారితీసినటువంటి పరిస్థితులు ఏంటి అనేది సమగ్రమైన న్యాయ విచారణ జరపాలని సిట్ వేసి దీనికి దారితీసిన పరిస్థితులు కేవలం వారికి ఏదో మతి చలించిందనో అటువంటి చిన్న చిన్న వీటితో సరిపెట్టకుండా దీని వెనక ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు, వారిని ఇంత దూరం తీసుకుని వచ్చేదానికి ఒక ఉన్నత విద్యావంతులైనటువంటి తల్లిదండ్రులు వారి కన్నబిడ్డలను, వాళ్ళు కూడా విద్యాధికులైనటువంటి కన్నబిడ్డలనే అంత క్రూరంగా చంపేసినటువంటి సంఘటనలో వారికి ఏ విధంగా ప్రోద్బలం చెందారు, అంతేకాకుండా వాళ్ళ వెనుక ఉన్నటువంటి శక్తులు ఏంటి అనేది కూడా బయటికి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. అందువల్లనే ఖచ్చితంగా పూర్తి సిట్ వేసి సమగ్ర న్యాయ విచారణ జరపాలని చెప్పేసి జన విజ్ఞాన వేదిక తరఫున డిమాండ్ చేస్తున్నాం.
అంతేకాకుండా ఈరోజు ప్రభుత్వం గాని కొందరు సామాజిక శక్తులు గాని శాస్త్రీయ విధానాలకు వ్యతిరేకంగా మూఢనమ్మకాలను ప్రోత్సహిస్తూ ఎప్పుడూ లేనటువంటి చరిత్రను వెనక్కు తీసుకునే విధంగా ప్రవర్తిస్తా ఉన్నారు. అందువలన ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెచ్చి ఎక్కడ కర్ణాటక మహారాష్ట్రలో లాగా మన రాష్ట్రంలో కూడా మూఢనమ్మకాల నిరోధక చట్టాన్ని తీసుకుని రావాల్సిందిగా జన విజ్ఞాన వేదిక డిమాండ్ చేస్తున్నాం. అందులో భాగంగానే ఈ మదనపల్లెలో జరిగినటువంటి సంఘటనకు ప్రజలు భయభ్రాంతులు చెందకుండా, అంతేకాకుండా ప్రజలను చైతన్యవంతం చేసి శాస్త్రీయంగానూ సైంటిఫిక్ గాను ఆలోచించే విధంగా, హేతుబద్ధంగా ఆలోచించే విధంగా వారి జీవితాలను మలుచుకోవాలని చెప్పేసి కోరుతూ, దుర్ఘటన తలుచుకుంటే మనకి ఎంత బాధేస్తుందో అంతగా మనము తల వంచి సిగ్గుపడవలసిన అవసరం ఉంది. ఎందుకంటే అది సామాన్యంగా జరిగే సంఘటనలు కానే కాదు. ఆ సంఘటన యొక్క పూర్వపరాలు, ఆ సంఘటన యొక్క ప్రయోజనాలు చూసినట్టయితే మనము 21వ శతాబ్దంలో ఉన్నామా లేక ఇంకా ఇంకా మూఢనమ్మకాలతో మునిగి తేలుతున్న మధ్యయుగంలో ఉన్నామా అనిపిస్తుంది. మనం సైన్స్ యుగంలో ఉన్నాం. సైన్స్ మనకి ఇచ్చిన అనేక సదుపాయాలతో మన జీవితాన్ని ఎంతో సౌలభ్యం చేసుకుంటున్నాం, ఎంతో సుఖవంతం చేసుకుంటున్నాం. సైన్స్ లేకుండా ఒక రోజు గంట లేకుండా మనం బతకలేకుండా ఉన్నాం. అంతగా మనం సైన్స్ మనం ప్రభావితం చేస్తుంది. కానీ సైన్స్ ఎవరు పట్టించుకోవటం లేదు, సైంటిస్ట్ ఎవరు పట్టించుకోవటం లేదు. మనము మన భావ పరంపరలో, మన ఆలోచనలో చాలా మంది ఇంకా మధ్యమంలో ఉన్నాం. అంటే ఏ జరిగినా ఎందుకు జరిగింది, కారణం ఏంటి ఆలోచిద్దాము అని లేకుండా గుడ్డిగా నమ్మడం, ఎవరు చెప్పారు అని నమ్ముతున్నాం అని ఇంకా మూఢనమ్మకాలతో చాలా మంది ప్రజానీకము మునిగి తేలుతున్నారు. ఈ మూఢనమ్మకాలు ఎందుకు పట్టించుకోవాలంటే అవి మన ప్రగతికి ప్రతిబంధకాలుగా భావిస్తున్నాం. మేము ఊరికి మూఢనమ్మకాలను నిందించడం, మూఢనమ్మకాలు పోవాలని ఎందుకు చెప్తున్నాం? ఎందుకంటే ఆ మూఢనమ్మకాలు లేకపోతే ఈ దేశం ఎంతో ముందుకు పోయిండేది. ఇప్పటికైనా వేలుకుని సరే, దీనివల్ల ఎన్నో పనులు అయిపోతున్నాయి. ఎంతో కాలాన్ని పోగొట్టుకుంటున్నాం. వాయుకాలం అంటే ఇంట్లో కూర్చుంటున్నాడు. అది చూసుకుని ఎన్ని మానవ గంటలు పోతున్నాయో చూసినట్టయితే ఈ మూఢనమ్మకాల వల్ల మనం అభివృద్ధిని, మనం కోరినంత అభివృద్ధిని సాధించలేకపోతున్నాము. మనం దేశము సర్వతోముఖాభివృద్ధి చెందాలంటే మూఢనమ్మకాలు పోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మా మిత్రులతో తెలియజేస్తారు. దానికోసమే ఇవాళ మేమందరూ ఈ దుర్ఘటన గురించి దీర్ఘంగా ఆలోచించి దీన్ని ఆధారం చేసుకుని ప్రజల్లో సైన్స్ భావాలు తీసుకురావాలని, ప్రజలు మూఢనమ్మకాలు పోవాలని, ప్రజల్లో ఒక అవేర్నెస్ తీసుకురావాలని ఉద్దేశంతో ఈ కార్యక్రమం కనిపెట్టారు. ఆధునిక భావాలు గల ప్రజలు గల మదనపల్లెను ప్రపంచవ్యాప్తంగా మూఢనమ్మకాలకు నిలయం అనే ఒక భావన కలిగించేలాగా ఒక ఘటన మదనపల్లిలో జరిగింది. ఈ ఘటన ప్రజలందరూ తెలుసుకోవాల్సిన విషయం ఏమంటే, పిల్లలకు చదువుతో పాటు వాళ్లకు ఆలోచించే జ్ఞానాన్ని, మూఢనమ్మకాలు ఏవి, నిజమేవి, శాస్త్రీయమైన విషయాలు ఏవి అని తెలియజేయాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది అనే విషయాన్ని తెలియజేస్తున్నాయి. ముఖ్యంగా పిహెచ్డీలు, పీజీ డిగ్రీలు చేసిన తల్లిదండ్రులు, అలాగే ఎంతో ఉన్నత విద్యావంతులైన అమ్మాయిలు ఉన్న కుటుంబంలో కూడా ఇటువంటి మూఢనమ్మకాలను నమ్మి ఒక 2 అమ్మాయిలు బలి అయ్యే పరిస్థితి ఏర్పడింది ఏంటంటే, మన సమాజంలో మనము పిల్లలకు ఎటువంటి విద్యనిస్తున్నాము, వాళ్ళ ఆలోచన విధానాన్ని మనం ఎటువైపు మళ్లిస్తున్నాము అనేది మనము బాగా కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతో ఉంది. ఎందుకంటే చదువు విజ్ఞానాన్ని పెంచాలి, కానీ విజ్ఞానాన్ని పెంచకపోగా వాళ్ళ ఆలోచన విధానాన్ని మార్చి వేసిందంటే వారి తల్లిదండ్రుల పెంపకమే దానికి కారణము. అలాగే వాళ్ళు మూఢనమ్మకాలు నమ్మడమే కాకుండా పిల్లలను కూడా మూఢనమ్మకాలకు బలి చేశారు. ఒక 2 మంచి విద్యావంతు అమ్మాయిలు చనిపోయారు అంటే ఈ మూఢనమ్మకాల వల్ల. మన ప్రజలందరూ కూడా దీన్ని ఆలోచించి పిల్లలను చిన్నప్పటి నుండి కూడా ఈ మూఢనమ్మకాలకు దూరంగా ఉండేలా పెంచాలనే ఉద్దేశం ఉండాలని నేను చాలా గట్టిగా చెప్తున్నాను. ఎందుకంటే పిల్లలకు మనం ఏవైతే నూరిపోస్తామో అవే వాళ్ళ జీవితాంతము కొనసాగిస్తారు. కాబట్టి మూఢనమ్మకాలను పిల్లలకు కలగజేయకుండా తల్లిదండ్రులందరూ కూడా జాగ్రత్త వహించాలని కోరుకుంటున్నాను. అలాగే జన విజ్ఞాన వేదిక ఈ విషయంగా స్పందించి రాష్ట్ర నాయకత్వం కూడా మదనపల్లికి తరలి రావడం జరుగుతూ ఉంది. రేపు 10 గంటలకు మున్సిపల్ ఆఫీస్ నుండి
ఒక ర్యాలీ జరుగుతుంది. ఈ ర్యాలీలో ప్రజలందరూ, ముఖ్యంగా తల్లిదండ్రులు, వీళ్ళందరూ తప్పకుండా పాల్గొని ఈ విషయంగా అవేర్నెస్ కలిగించుకోవాలని కోరుకుంటున్నాము. అలాగే ఏ విద్యా సంస్థలో వైస్ ప్రిన్సిపల్ గా ఆ తండ్రి పనిచేశాడో అదే బాలికల డిగ్రీ కళాశాలలో ఈ మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా, మూఢనమ్మకాలు తప్పు అని ఒక తెలియజేయడానికి జన విజ్ఞాన వేదిక ఒక మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రజలందరూ కూడా బాగా తరలి వచ్చి దీన్ని జయప్రదం చేయాలని, మూఢనమ్మకాలను మదనపల్లె ప్రజల్లో లేకుండా చేయాలని కోరుకుంటున్నాము. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆర్టీసీ డ్రైవర్లు రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తే ప్రమాదాలు జరగవు. మదనపల్లె డీఎస్పీ రవి మనోహరాచారి సూచన. ఆర్టీసీ బస్టాండ్ నందు ఘనంగా రోడ్డు భద్రతా వారోత్సవాల కార్యక్రమం. మొదటి రోజు ప్రారంభమైన నామినేషన్ల స్వీకరణ మంగళవారం కావడంతో ఆసక్తి కనబరచని ఆశావాహనులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్ మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.